జై శ్రీరామ్. నారద వినోద కథలు. బ్రహ్మమానసపుత్రుడు. నారద మహర్షి బ్రహ్మమానసపుత్రుడు అంటే బ్రహ్మ సంకల్పం మాత్రం చేతనే పుట్టినవాడు అని అర్థం. అయితే ఈ పుట్టుకలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. మరీచి, అంగీరసుడు, ఆత్రి వంటి మహర్షులు బ్రహ్మ శరీరం నుంచి ఉద్భవించగా, నారద మహర్షి సరిగ్గా ఆయన మనసులో నుంచి జన్మించారు. భక్తి ప్రచారానికి ఈ ఆవిర్భావం జరిగింది. పౌరాణికుల ఉవాచన: హరినామ సంకీర్తన చేస్తూ భవసాగరాన్ని దాటడానికి తరుణోపాయం అని చెప్పడమే ఆవిర్భవనలో అంతరార్థం. హరిలీల వర్ణనము. హరినామస్మరణే ఈ కలియుగంలో మన మానవ జాతికి భవసాగరం సులభంగా దాటించగల నౌక. ఇదే విషయాన్ని శ్రీమద్ భాగవతంలో కౌలతద్ హరి కీర్తినాథ్ అని స్పష్టంగా చెప్పింది. భాగవతం అంటే ఏమిటి? భగవానుడు అయిన హరి లీల తరంగిణి. నామ సంకీర్తనలతో ఆయనను ఎప్పుడైనా ఎక్కడైనా క్షణంలో దర్శించగలిగే వరం పొందినవాడు నారదుడు. లోకంలో కలహప్రియుడని, కలహ భోజనుడని వ్యవహరించబడే ఈ దేవర్షి గాథలు అత్యంతం వినోదదాయకమైనవని దీనికి కారణం. ఈ మునీంద్రుడు త్రిలోక సంచారి, త్రికాల వేది, గొప్ప తపోనిష్ట గరిష్ఠుడు, సత్యవాది. చేసిన చమత్కారాలన్నీ సకారణమైనవే. అదే సకల జీవానికి కళ్యాణదాయకం. నారదునికి ఎవరు ఏ లోకంలోనూ శత్రువులు లేరు. దేవ, దానవ, మానవ లోకాలలో వారందరికీ ఆయన ప్రీతి పాత్రుడు. వెళ్ళిన ప్రతి చోట పూజలందుకుంటారు. ఆ పుణ్యశీల మాటలందరికీ విశ్వసనీయులే. రాజసభలు, అంతఃపురాలు, కేలి మందిరాలు, ఉద్యానవనాలు, అది ఇది అని కాక ఎక్కడైనా ఆయనకు ప్రవేశం ఉంది. స్త్రీలు, పురుషులు అని తేడా లేకుండా సమయం ప్రదేశం నియమం లేకుండా ఎవరైనా ఎప్పుడైనా కలవగలడు, ఆతిథ్యం అందుకోగలడు. నారద మహిమలు అనంతాలు, కృత్యాలు అతి చమత్కారాలు. అసలే గాథలే నిరంతర ఆహ్లాదకరంగా ఉంటాయి కథలు.